రణ్ధీర్ సింగ్ గారు ఇప్పటి వరకు మనం ఎన్నో పార్టీలను చూసాం. వాస్తవానికి ప్రభుత్వాలు వచ్చాయి, వాస్తవానికి ఉన్నాయి. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు కావచ్చు, వారికి కావాల్సిన ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రైతు కన్నీటి గాథం తుడిచే నాదులు లేడు అని మొత్తుకుంటున్నారు. ఆ రైతు ఏడ్పు దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు అంటున్నారు. మీరేం చెప్పగలుగుతారు? ముందుగా స్వతంత్ర ఛానల్ ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు కరీంనగర్ ఉద్యమ పోరుగడ్డ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా నాయకులు, గవర్నమెంట్లు, రైతులు ఎలా వాళ్ళు ఇచ్చిన పథకాల మీద రైతులు ఎలా నష్టపోతున్నా ముందుగా చూద్దాం. దాని తర్వాత రైతులు కాలం నుండి నష్టపోతున్నా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించింది కానీ దీంట్లో ఏదంటే ఎంఎస్పికి రైతు అమ్ముకునేలా సమగ్ర చట్టభద్రం హామీ లేదు. ఈరోజు సకాలంలో రైతులకు ఎంఎస్పి ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్ముకునే చట్టభద్రతం అనేది లేదు. ఒకటి ఎంఎస్పి మార్కెట్ ధర మధ్యపూరితం ఒకటి ఉన్నది. ఎంఎస్పి ప్రకటించింది మాత్రం కాకుండా మార్కెట్ ధర ఎంఎస్పి కంటే పడిపోయినప్పుడు రైతులు రక్షించేలా ఉండాలి ఎంఎస్పి ఒకటి. రెండోది పిఎం కిసాన్ ఒకటి సంవత్సరానికి 6,000 అని ఒకటి ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు అది ఎప్పటిదాకా 2030 వారికి దానికి ఆమోదం పలికింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మందుల ధరలు పెరిగినాయి, యూరియా ధరలు పెరిగినాయి, పంట గింజల ధాన్యం రేటు పెరిగింది. రైతు వ్యవసాయం చేయాలంటే దానికి సంబంధించిన వస్తువులన్నీ రేట్లు పెరిగినాయి. మరి అప్పటిదాకా ఇదే 6,000 అనేది ఇది 2030 వారికి అనేది ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే రైతు భరోసా చెల్లింపులో చాలా ఆలస్యం చేసింది. దీనివల్ల రైతులు సకాలంలో పంట పండించడానికి వీళ్ళ రైతు భరోసా అందకపోవడం రైతులు చాలా నష్టపోయారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రుణమాఫీ వచ్చేసి చాలామందికి అందలే. రైతులు చాలామంది బయటికి వచ్చి రైతు వేదికల మీదుగా ప్రకటించడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందించకుండా దీని ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఎవరెవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళకి రుణమాఫీ చేసే ప్రయత్నం చేయలేదని తెలియజేస్తా ఉన్నా. పంట కొనుగోలు కూడా చాలా ఆలస్యం జరిగింది. ముందే మనకు తెలంగాణ వ్యాప్తంగా పంటను హోల్డ్ చేయడానికి, పంట నిల్వ చేయడానికి గోదాములు పెద్దగా లేనందున వర్షాలు వస్తున్నాయి కాబట్టి పంటలు నష్టపోతున్న భయంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారు అనే విషయాన్ని నేను తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కౌలు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కౌలు రైతులకు భూములు లేకపోయినా, సొంత భూములు లేకపోయినా, భూమి అనేది కాకపోయినా సాగు చేసింది అతడే, పెట్టుబడి పెట్టేది అతడే, లాస్ట్కి నష్టపోయారు అతనికి మాత్రం ఎలాంటి పథకాలు మాత్రం కౌలు రైతులకు మాత్రం ఇలాంటి పథకాలు ఈరోజు వారికి అందుబాటులో లేవు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్సీఆర్బి 2004లో ఒకటి నివేదిక రిలీజ్ చేసింది. కేవలం 43 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి. కానీ అదేవిధంగా ఆర్ఎస్వి రైతు స్వరాజ్ వేదిక అనేది తెలంగాణ రాష్ట్రంలో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్లు మరియు పత్రికా మూలంగా వచ్చిన వార్తలు మరియు ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ డాటాను అయితే సేకరించి మొత్తం 2023 నుండి మొత్తం 2025 వారికి 248 మంది మృతి చెంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులు 2024లో 248 మంది ఆత్మహత్య చేసుకుంటే 2025లోనే 285 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మళ్ళీ దాంట్లో సిద్దిపేట అధికంగా ఉన్నది. సిద్దిపేటలో 81 మంది, మెదక్లో 67 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 60 మంది, ఆదిలాబాద్లో 78 మంది, కరీంనగర్లో 40 మందికి పైగా, హన్మకొండలో 30 మందికి పైగా, జనగాంలో 30 మందికి పైగా, నిర్మల్లో 30 మందికి పైగా, ఖమ్మంలో 29 పైగా ఆత్మహత్యలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యల రికార్డు ఇది. దాంతోపాటు ఈ దేశంలో జై కిసాన్ జై జవాన్ అన్నారు. జై జవాన్ బార్డర్లో శత్రువుల తూటాలకు బలైతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో రైతులు మాత్రం తన సొంత రాష్ట్రాల గవర్నమెంట్ల ద్వారా, దేశ గవర్నమెంట్ల ద్వారా, అధికారుల ద్వారా
పంట నష్టాలు జరిగి ఆ నష్టపోయి ఆత్మహత్యలకు పాటుపడుతున్నారు. చంపేది ఎవరు? ఇవాళ రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళే కారణం అవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలా కెమికలైజ్డ్ చాలా మటుకు దేశవ్యాప్తంగా కెమికలైజ్డ్ చాలా విషపూరితమైన కెమికల్లు రైతులకి అందించడం జరిగింది. దేనివల్ల కార్పొరేట్ వ్యవస్థలకు ఈ రైతు ఈ పంటలు ఏదైతే అప్పచెప్పిర్రో దానివల్ల వాళ్ళు పంచే ఏదైతే కెమికల్స్ ఉన్నాయో దానివల్ల చాలామంది రైతులు క్యాన్సర్ల బారిన పడ్డ విషయం తెలియజేస్తూ ఉన్నా. చాలామంది ఆ ఒక కెమికల్ని యూజ్ చేస్తూ ఆ అవస్థకు గురై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపైన ఏ ప్రభుత్వం కానీ రైతులను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈ కెమికలైజ్డ్ ఏవైతే ఉన్నాయో రైతులకు ప్రాణాలకు హాని ఏదైతే కలిగిస్తున్నాయో, క్యాన్సర్ బారిన పడేస్తున్నాయో వీటిని అరికట్టడానికి, బ్యాన్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రైతు ప్రాణాల కన్నా కెమికల్ అవసరం లేదు. అదేవిధంగా ప్రతి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతుల గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు, రైతు బాగోగులకు నిర్ణయం తీసుకున్నప్పుడు కంపల్సరీ రైతుల పక్షాన రైతుల ఒక నాయకులని అదే వేదికగా వాళ్ళని సమకూర్చుకొని వారితో చర్చించి రైతు పక్షాన నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకు రాని వ్యవసాయం గురించి తెలియని నాయకులు వ్యవసాయం గురించి రైతుల గురించి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లనే ఉంటుంది.